100 సంవత్సరాల చరిత్ర గల అత్యంత ఆధ్యాత్మికమైనంతో ఉన్నటువంటి శ్రీ వ్యాసాశ్రమం శత ఉత్సవాలకి ముందు అడుగేస్తోంది. ఈ సందర్భంలో అనుకోని పరిస్థితుల్లో ఈ ఆశ్రమానికి సంబంధించినటువంటి పూజ్యశ్రీ పరిపూర్ణానందగిరి స్వామీజీ వారు ఏలూరు రావటం, వారు అనుగ్రహం ఇచ్చి మా స్టూడియోకి విచ్చేసినందుకు ముందుగా స్వామీజీ వారికి పాదాభివందనం, ఉదయపూర్వక తెలియజేస్తాం. స్వామీజీ 100 సంవత్సరాల దగ్గర పడుతోంది తక్కువ టైంలో. ఈ 100 సంవత్సరాలకు సంబంధించి ఈ పీఠాన్ని అనేక మంది దీని యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఈ పీఠం ఆశయాలు నిలబెడుతూ ముందుకు వెళ్తున్నారు. తమరు ఎన్నో వారిగా ఈ పీఠానికి ఉండటం మొదలుపెట్టారు. ఓం తత్ సత్. ఓం సర్వదేవతలకు సమస్త గురువులకు అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు. ప్రియాత్మ బంధువులారా, మన వ్యాసాశ్రమము 1926లో సద్గురు బ్రహ్మర్షి శ్రీ మలయాళ స్వాముల వారంటే శ్రీ వేదవ్యాస భగవానులని మా భక్తుల యొక్క సంపూర్ణమైనటువంటి విశ్వాసం. వారి ద్వారా 1926లో ఏర్పడింది. రేపు 26కి 100 పండగ జరుపుకోబోతున్నాం ఫిబ్రవరి ప్రాంతంలో. ఈ ఆశ్రమాన్ని స్థాపించిన వారు సద్గురు బ్రహ్మర్షి మలయాళ స్వాముల వారు. వారి తర్వాత పూజ్యపాదులైన శ్రీ 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 విమలానందగిరి స్వాముల వారు. వారి తర్వాత పూజ్యపాదులైన శ్రీ 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 విద్యానందగిరి స్వాముల వారు. ప్రస్తుతం మనం పీఠాధిపతిగా ఉన్నాము. ఇదంతా గురువుల యొక్క అనుగ్రహం. మా పేరు పరిపూర్ణానందగిరి స్వాముల వారు. స్వామీజీ, మీరు 4వ వారిగా వ్యాసాశ్రమాన్ని మీరు ఉన్నారు. అప్పుడున్నటువంటి విధానాలని పూర్తిగా కొనసాగిస్తున్నారా? ఈ ఆశ్రమంలో చేర్పులు మార్పులు ఏమైనా కొనసాగుతున్నాయా? శాస్త్రం చెప్పింది ఏంటంటే దేశకాల బలం జ్ఞాత్వా సర్వకార్యాన్ని సాధయేత్ సర్వేంద్రియాన్ని సంయమ్య భగవత్ పండితో నరహ. కాబట్టి మన ఇంద్రియాలను నిగ్రహించుకొని దేశకాల పరిస్థితులను బట్టి చిన్న చిన్న మార్పులు ఏవైనా చేయొచ్చు అనేది శాస్త్రమే చెబుతుంది. కాబట్టి 100కి 100 పాళ్ళు అలాగే జరుపుతూ ఏవైనా కాలానుగుణంగా చిన్న చిన్న మార్పులు ఆశ్రమ అభివృద్ధికి చేస్తున్నాము. ఇప్పుడు మలయాళ స్వామి వారు స్థాపించినప్పుడు ఉన్నటువంటి ఏరియాకి, ఆ ప్రదేశానికి ఇంకా చుట్టుపక్కల అంతా అభివృద్ధి పరచడం జరిగిందా? అది అలాగే ఉందా? ఇంకా కొంత భూమి అభివృద్ధి చేయటం జరిగింది అనేది ప్రస్తుతం మీకు తెలియజేస్తున్నాం. కొంత భూమి అభివృద్ధి చేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీ ఆశ్రమం 100 సంవత్సరాల దగ్గర పడుతోంది. హిందూ ధర్మం ప్రచారం కోసమని ఆశ్రమాలు ఎక్కువ వస్తున్నాయి. ఈ ఎక్కువ రావడం అనేటువంటి సాంప్రదాయం ఎంత మటుకు కరెక్ట్? అసలు ఇలా అందరూ స్వామీజీలుగా ఆశ్రమాలు పీఠాలు పెడుతున్నారు. దీని మీదట ప్రజల్లో అనుకూలత ఉంది, వ్యతిరేకత కూడా ఉంది. ఎందుకని ఇలా జరుగుతున్నాయి? అందరూ స్వామీజీలుగా ఎందుకని సొంత పీఠాలు పెట్టుకుంటున్నారు? మీలాంటి పెద్ద పెద్ద 100 సంవత్సరాలు ఉన్నటువంటి పీఠాలు కాదని సొంత పీఠాలు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది స్వామీజీలు? అంటే లోకో భిన్న రుచి అని ఒక వాక్యం ఉందన్నమాట. జనులు రకరకాల స్వభావాలతో ఉంటారు. కొంతమంది ఏమిటంటే వాళ్ళు కొంచెం విద్య నేర్చుకొని వేదాంత విషయాలు తెలుసుకొని మేము స్వతంత్రంగా ఉండాలి కాబట్టి మేము ఒక చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం అని అట్లా శాఖలు ఏర్పడుతున్నాయి. ఆశ్రమాలు ఎక్కువ అవుతున్నాయి, పీఠాలు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? మీ సరిపోతాయా? ఎక్కువ ఉండాలి. ఎందుకంటే జనాభా చాలా మంది ఉంటారు కదా, మనం ఒక్కరే అంత ప్రచారం చేయలేం కదా. అందుకని అనేక శాఖలుగా ఆశ్రమాలు ఏర్పడతాం. వాళ్ళు ధర్మంగా నీతిగా న్యాయంగా చేస్తే అన్ని అవసరం. ఇప్పుడు అన్ని పీఠాలు ధర్మంగా నీతిగా నడుస్తున్నాయంటారా? మీ దృష్టిలో ఉన్నవన్నీ కూడాను ఏమైనా తేడా పాడాలు ఉన్నాయా? చిన్న తేడాలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఈ జ్ఞానం దృఢపడినప్పుడు ఇంక వాళ్ళు ఇంక మామూలుగా ఈ అద్వైతమే కాకుండా చిన్న చిన్న యంత్రాలు మంత్రాలు తంత్రాలు చెప్తూ చిన్న చిన్న మార్పులు కొన్ని ఉంటాయి. అందుకని గురువుల్ని మనం జాగ్రత్తగా నిర్ణయం చేసుకోమని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడిగా ఉండాలి గురువు. శ్రోత్రియుడు అంటే వేదాంత విషయాలు చక్కగా తెలిసి ఉండాలి, అనుష్ఠానం ఉండాలి. అటువంటి గురువును మనం స్వీకరిస్తే చక్కని మార్గంలో మన జీవితాన్ని ధన్యం చేస్తారన్నమాట. అందుకని శిష్యుడు కూడా ఊహాపోహలతో మంచి గురువునే ఎన్నుకున్నట్లయితే ఆయన జన్మ హైలైట్ అయిపోద్ది. ఎన్నుకునేవాళ్ళు మంచి గురువుని ఎన్నుకుని మంచి పీఠాన్ని ఎన్నుకున్నట్టయితే వారి జీవితం ధన్యం అవుతుంది. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. మందిరానికి, ఆశ్రమానికి, మఠానికి తేడా ఏంటండి? మందిరం అంటే చిన్న గీతా మందిరం అనుకోండి, దాంట్లో కార్యక్రమాలు జరుపుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆశ్రమం అంటే అక్కడే కొంతమంది ఉండి
చక్కగా గురుసేవ దైవసేవ చేసుకుంటూ వేదాంత విచారణ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా భక్తులు వస్తూ పోతూ ఉంటారు. అక్కడ కొంతమంది రిటైర్ అయినటువంటి వాళ్ళు, బాధ్యతలు తీరినటువంటి వాళ్ళు అక్కడే ఉండి గురుసేవ దైవసేవ చేసుకుంటూ వేదాంత విచారణ చేసుకుంటూ శేష జీవితాన్ని ధన్యం చేసుకుంటారు. అందుకని ఆశ్రమం అనేది ఒక ముఖ్యమైనటువంటి స్థానం అన్నమాట. అంటే మఠం వేరు, గుడి వేరు. మఠం అని అంటే మామూలుగా ఇవన్నీ ఉంటాయి అన్నమాట, గురువులు అందరూ ఉంటారు అన్నమాట. కాబట్టి దాన్ని మఠం అంటారు అన్నమాట. ఆశ్రమం అంటే చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు. అది అంటే ఇప్పుడు వ్యాసాశ్రమం మఠంలోకి రాదు. మఠం వ్యాసాశ్రమం అయితే ఆశ్రమము ప్లస్ మఠం కూడా అవుతుంది అనమాట. మఠానికి ఉన్న లక్షణాలు ఉన్నాయి, ఆశ్రమానికి ఉన్న లక్షణాలు ఉన్నాయి అనమాట. అందుకని అన్నీ అవుతుంది అది. అంటే సహజంగా అమ్మవారు ఉన్న చోటని, దాన్ని అమ్మవారు ఉంటే మీ ఆశ్రమంలో కానివ్వండి, ఎక్కడైనా సరే ఏ ఆశ్రమం ఏ మఠంలో అయినా అమ్మవారు కానీ శివుడు కానీ ఉన్నట్టయితే దాన్ని గుడి అనాలా, ఆశ్రమం అనాలా, మఠం అనాలా? ఆశ్రమానం సేమ్. ఇప్పుడు మన ఆశ్రమంలో కూడా పరమేశ్వరుని యొక్క శివాలయం ఉన్నది, అమ్మవారు ఉన్నారు. కానీ పేరు మాత్రం వ్యాసాశ్రమం అనేది ప్రసిద్ధి అనమాట. ఆశ్రమం కూడా ఆ దేవాలయాలు ఉండొచ్చు, తప్పేం లేదు. వాటిలో కూడా ఆశ్రమం అనడంలో తప్పేమీ లేదు. ఇప్పుడు స్వామీజీలు అందరూ కూడా భక్తులకి వాళ్ళ యొక్క బాధలకో మంచి జరగడానికో ఆ కుటుంబాల శ్రేయస్సు కోసం వాళ్ళ ఇంట్లో ప్రతినిత్యం కూడా మంత్రం చదువుకుంటే బాగుంటుంది అని చెప్పుకొని కొంతమంది మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర మంత్రోపదేశం పొందామంటారు. అసలు ఈ మంత్రోపదేశం అంటే ఏంటి? మననాత్రైతే ఇది మంత్ర. ఓం హ్రీం శ్రీం క్లీం ఇలాంటి బీజాక్షరాలు అంటారు. వాటికి తోడుగా చివరిలో మనకు రామ మంత్రం అయితే రాముని పేరు ఉంటుంది, శివ మంత్రం అయితే శివుని యొక్క నామం ఉంటుంది, కృష్ణనామం మంత్రం అయితే కృష్ణుని యొక్క నామం ఉంటుంది. వాటిని ఆ మంత్రాన్ని రిపీట్ చేస్తే జపము అని అంటారు. జ అంటే జన్మ లేకుండా, ప అంటే పాపాలు లేకుండా, ము అంటే ముక్తినిచ్చేది జపం. జపతో నాస్తి పాతకం. జపం చేస్తే మనసు నుండి దోషాలు పోయి మనసు ప్రశాంతమయ్యి దైవభావంలో హాయిగా ఉంటారనమాట. అందుకని ఒక సాంప్రదాయం. శ్రీరామచంద్రుడు వశిష్ఠుల వారిని గురువుగా చేసుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సాందీపుల వారిని గురువుగా చేసుకున్నారు అనమాట. అందుకని గురు శిష్య సాంప్రదాయం అనేది మన భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటిది అనమాట. అప్పుడే ఆ భక్తితో సేవ గురువుగా చెప్పి ప్రకారంగా నడుచుకున్నట్లయితే క్రమంగా నేను అందరం పరమాత్మ స్వరూపున హై లెవెల్కి వెళ్ళిపోయి ఆయన జీవితం 100కి 100 పాళ్ళు ధన్యమైపోతుంది. మంత్రం అనేది ఒక ప్రసిద్ధమైనటువంటిది అనమాట. కొన్ని ఆశ్రమాల్లో గుడి అమ్మవారు మీరు అన్నట్టు శివాలయం ఉన్న తర్వాత దాని ఎదుర్కొన్న ధ్వజస్తంభాన్ని కూడా పెడుతున్నారు. అది ఎంత అది కరెక్ట్ సాంప్రదాయం అనేది? ధ్వజస్తంభం అనేది సాంప్రదాయంగా వస్తున్నది. అది తప్పేం లేదు, మంచి. ఆశ్రమంలో కూడా పెట్టచ్చు. అమ్మవారి గుడి ఎదుర్కొండా లేదా అయ్యవారి గుడి ఎదుర్కొండా అన్న ఆశ్రమంలో కూడా ధ్వజస్తంభం పెట్టుకోవచ్చు. మీ ఆశ్రమం కానివ్వండి, ఇతర ఆశ్రమాల్లో ధర్మ ప్రచారం చేస్తున్నారు. అవకాశం మేరకు అందరికీ ధర్మాన్ని ప్రచారం చేస్తారు. ఇది ఒకటేనా? ఇవాళ సర్వమానవాళికి కావాల్సినటువంటిది విద్య కానివ్వండి, వైద్యం, ఇవి రెండు ప్రధానమైనటువంటివి. వీటిల్లో ప్రత్యేకంగా వ్యాసాశ్రమం ఎక్కడెక్కడ ఎలా పాల్గొంది? విద్యా వైద్యంలో మీరు మీ ఆశ్రమం ద్వారా ఏమేమి చేస్తున్నారు? అసలు ప్రస్తుతం మన ఆశ్రమంలో ఎలిమెంటరీ స్కూల్ అంటే 4వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రత్యేకంగా 400 మంది అమ్మాయిలకి ఉంటుంది, గర్ల్స్కి ఉంటుంది అనమాట. మాది చిత్తూరులో ఒక బ్రాంచ్ ఉంది. చిత్తూరు పక్కన నల్లంగాడ్ అనే విలేజ్లో ఒక బ్రాంచ్ ఉన్నది. నెల్లూరు టౌన్లో ఒక బ్రాంచ్ ఉన్నది. అక్కడ 3 చోట్ల కో ఎడ్యుకేషన్. ఇక్కడ మాత్రం చక్కగా వాళ్ళని జాగ్రత్తగా కన్యా గురుకులం అనే పేరుతో వాళ్ళని చక్కగా ఏ ఇబ్బంది లేకుండా తయారు చేస్తాం అనమాట. ఇదంతా ఉచిత విద్యే. వసతి భోజనం అన్ని ఉచితమే. వాళ్ళు ఇస్తే తీసుకోవడం తప్ప ప్రత్యేకంగా మీ నుంచి ఏమీ డిమాండ్ ఉండదు విద్యకి. వసతి భోజనం ఫ్రీ. ఎలిమెంటరీ స్కూల్ వరకు, ఎలిమెంటరీ స్కూల్ నుంచి డిగ్రీ వరకు. ఇది లౌకిక విద్యలో. ఈ లౌకిక విద్య కాకుండా వేద పాఠశాలలు, స్మార్త పాఠశాలలు, సంస్కృత పాఠశాలలు, ఏవే విద్యకైనా సంస్కృతం వస్తే కానీ ఇక్కడ మిగతా ఏ ఉపనిషత్తులు చెప్పాలన్నా ఏం చేయాలన్నా మరి ఇలాంటి సంస్కృత పాఠశాల, వేద పాఠశాల, స్మార్త పాఠశాలలు కూడా మీరు ఏదైనా చేస్తున్నారా? చేయబోయే ఆలోచన ఉందా? వెనక ఏమన్నా చేశారా? వేద పాఠశాల ఇక్కడ మనకి దివిసీమ అంటారు, దివి తాలూకు అంటారు. ఘంటసాల పాలెం, కొడాలి ఆ ప్రాంతాల్లో చక్కగా ఒక బ్రహ్మవిద్య పాఠశాలను ఏర్పాటు చేశాము. ఓకే. అది
అందులో ఎంతమంది ఉంటారు స్వామీజీ ఇప్పుడు? ప్రస్తుతం ఒక 10 మంది ఉన్నారు. ఇంకా వాళ్ళని బాగా డెవలప్ చేసే ఆలోచనలో ఉన్నాము. దానికి గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది. వేద పాఠశాలలో నెక్స్ట్ ఇంకా సంఖ్య పెరిగిపోతుంది. ఏ వేదం నేర్పుతారండి అందులోను? 4 వేదాలని చెప్తారు మనకు మామూలుగాను. ఋగ్వేదము, కృష్ణయజుర్వేదము, సామవేదము, ఇలా 4 వేదాలని చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు చేపడుతున్నటువంటి పాఠశాలలో, మీ నిర్వహణలో జరుగుతున్న పాఠశాలలో ఏ వేదం చెప్తూ ఉంటారు? కృష్ణయజుర్వేదం చెప్తూ ఈ భగవద్గీత, విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం ఇలాంటివి కూడా నేర్పుతూ నమ్మక చమకాలతో చక్కగా వేదాంత పరంగా బాగా ఉంటుంది. అంటే మీ విద్యార్థులు కూడా ఎక్కడ పరీక్ష ఇచ్చి సర్టిఫికేట్ తెచ్చుకోవాలా? మీరు ఇచ్చే సర్టిఫికేట్ చాలా మనీ అవుతుందా? గవర్నమెంట్ వారే ఇస్తారు సర్టిఫికేట్. పరీక్షలు పెట్టినప్పుడు వాళ్ళే తర్ఫీదు ఇచ్చిన విద్యార్థులకు వాళ్ళే సర్టిఫికేట్ ఇస్తారు. ఏర్పాటు చేశాం. అప్పుడే వాళ్ళకి ఉపయోగం ఉంటుందని సదుద్దేశంతో. ఇప్పుడు 10 మంది వరకు వేదం నేర్చుకుంటున్నారు. ఈ వేదంలోనే మళ్ళీ భగవద్గీత, కొన్ని ఇలాంటి నమ్మకం చమకం అభిషేకాలకు సంబంధించినవి అవి కూడా. మళ్ళీ ఇప్పుడు లౌకిక విద్య కూడా అవసరం కాబట్టి కంప్యూటర్కి సంబంధించి కొన్ని కూడా దాంట్లో కన్నా ఒక సబ్జెక్ట్ పెట్టారు. ఓకే, దాంట్లోనే పెట్టారు సబ్జెక్ట్. వైద్యపరంగా ప్రధాన అంశం కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వైద్యపరంగా మన ఆశ్రమం నుంచి ఏ రకమైన సపోర్ట్ ఉంది భక్తులకి, ప్రజలకి? ఇప్పుడు ముఖ్యంగా కొద్ది రోజుల క్రితమే దివిసీమలో మనం ఒక పెద్ద ఐ క్యాంప్ పెట్టామన్నమాట. దాదాపు 13 లక్షలు ఖర్చు అయిందనమాట. వచ్చిన వాళ్ళందరికీ చక్కగా పరీక్ష చేసి ఎవరైతే ఆపరేషన్ యోగ్యతగా ఉంటారో వాళ్ళకి అక్కడే ఆపరేషన్ చేశారు. మరి విశేషమైనటువంటి ఆపరేషన్ అయితే వాళ్ళని చెన్నై తీసుకెళ్ళి వాళ్ళే చేసి ఇంటికి పంపిస్తామని చెప్పారు. ఐ క్యాంపు పెట్టారు. దాదాపు 10 రోజులు జరిగింది. 10 రోజులు ముందు పరీక్షలు చేశారు. తర్వాత పరీక్షల్లో ఎవరైతే యోగ్యత ఉందన్నారో ఆపరేషన్ వాళ్ళని పిలిపించి మళ్ళీ ఆపరేషన్ చేశారు. ఇంకా హై ఆపరేషన్ ఏదైనా అవసరం అయితే చెన్నై తీసుకెళ్ళి చేస్తామని చెప్పారు. సైమల్టేనియస్గా ఎన్ని ఆశ్రమాలు ఎంతమంది ఏమి చెప్పినా దానికి అనుగుణంగా ఆసుపత్రులు పెరుగుతూనే ఉన్నాయి, రోగులు పెరుగుతూనే ఉన్నారు. ఈ ధర్మం కనుక నిజంగా ఉన్నట్టు ఈ ధర్మం కనుక ఎక్కినట్టయితే ఇలా ఆసుపత్రులు తగ్గాలి తప్ప ఇలా పెరుగుతున్నాయి ఎందుకని? ప్రతిదీ అనారోగ్యమే. అహింస పరమో ధర్మ అనేది ఒక పాయింట్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు హింసనే పాటిస్తున్నారు కానీ అహింసని పాటించే వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఇంకొకటి ఫాస్ట్ ఫుడ్లు వచ్చినాయి, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. తర్వాత ఇంకా మరి బాబులు బ్రాంతి బాబులు అట్లా తయారవుతున్నారు, అవి అనారోగ్యానికి కారణం. సిగరెట్లు తాగుతారు, లోపల మిషన్ అంతా దెబ్బతిని దగ్గి నరకాన్ని ఇక్కడే చూస్తున్నారు అనమాట. భగవంతుడు ఏం చెప్పాడంటే వాట్ ఈస్ ద లైఫ్? ది ఫాల్ట్లెస్ లైఫ్ ఈజ్ లైఫ్. దోషరహితమైన జీవితమే జీవితం. కాబట్టి మనం అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు అనమాట. అట్లా ఉండమని భగవంతుడు చెప్తున్నాడు. అలా ఉంటే అందరూ బాగుంటారు, కానీ ఉండలేకపోతున్నారు. కాబట్టి మీరు అన్నట్లు హాస్పిటల్ ఎక్కువ అవుతున్నాయి. అంటే ధర్మ ప్రచారంలో ప్రాముఖ్యత లేదంటారా? ధర్మ ప్రచారం ఉన్నది, కానీ ఎవరైతే తన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు ఈ ధర్మ మార్గంలో చక్కగా ప్రయత్నం చేసి వాళ్ళు సుఖంగా శాంతిగా ఉంటున్నారు. అలా మన ఆశ్రమం తరఫున ఎంతో మంది ఉన్నారు. ఉదాహరణకి చాంద్రాయణం అని ఒక తపస్సు ఉన్నదన్నమాట. 15 రోజులు పూర్ణిమ వృద్ధి పొందుతూ ఉంటాడు చంద్రుడు, 15 రోజులు తగ్గిపోతూ ఉంటాడు. ఆ పూర్ణిమ రోజున పూర్తిగా భోజనం చేయాలి. తర్వాత ఒక్కొక్క ముద్ద తగ్గించుకొని అమావాస్యకి ఉపవాసం ఉండి మళ్ళీ అమావాస్య నుంచి ఒక్కొక్క ముద్ద పెరుగుతూ ఉండాలి. అట్లా అది 1 నెల రోజులు. ఆ విధంగా ఒక అమ్మగారు మన భక్తుల తపస్సు చేసి నాకు చాలా బాగుంది అని చెప్పారనమాట. అట్లా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. మరి కొంతమంది మా భక్తులు రోజుకి 10,000 జపం చేస్తున్నాము కాబట్టి నాకు అక్షర లక్ష అంటే గురువుగారు ఇచ్చిన మంత్రం అష్టాక్షరి మంత్రం అనుకోండి, జగమెరిగిన ఓం నమో నారాయణ. అట్లా 8 అక్షరాలు ఉంటాయి. 8 లక్షల జపం చేస్తే అక్షర లక్ష జపం అంటారు. అట్లా వాళ్ళ మంత్రాలు ఎన్నో ఉంటాయి. రామ మంత్రం ఉంటుంది, శివమంత్రం ఉంటుంది, కృష్ణ మంత్రం ఉంటుంది, గాయత్రి మాత మంత్రం. ఇట్లా వాళ్ళు అక్షర లక్ష జపం చేసిన వాళ్ళు మాకు చాలా బాగుంది, మా జన్మ ధన్యం అని చెబుతున్నారు అనమాట. అందుకని తస్మాత్ జాగ్రత్త ఓ మానవుడా, శ్రేష్టమైన జన్మ నీకు ఇచ్చాను. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అత్యంత శ్రేష్టమైనటువంటిది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా నీ జీవితాన్ని ధన్యం చేసుకో. అజాగ్రత్తగా ఉన్నట్లయితే మాయలో పడిపోతావు. ఈ కష్టాలు దుఃఖాలు జన్మ మరణాలు ఉంటాయి. నువ్వు జాగ్రత్త పడితే
జనమరణాలు లేకుండా మోక్షాన్ని పొందిపోతావు అనేది సిద్ధాంతం అన్నమాట. ఆశ్రమాలు పాలసీ ప్రకారం ధర్మానికిను అది హిందూ ధర్మము సనాతన ధర్మాలు వీటి మీద చెప్తూ ఉంటారు, అవి నడుస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా భారతదేశంలో దేశం మొత్తం మీద జ్యోతిష్క పండితులు ఎక్కువయ్యారు. ఈ జ్యోతిష్కాలు చెప్పడం, దాని మీద పూజలు చేయించడం, లేకపోతే జపాలు చేయించడం, హోమాలు చేయించడం, ఏవో రకరకాల కార్యక్రమాలకి శ్రీకారాలు చుడుతున్నారు. అసలు ఈ జాతకాలు అనేది వ్యక్తిగతంగా ఉంటాయా, భౌగోళికంగానే ఉంటాయా? అంటే సాధారణంగా కొంతవరకు ఆ పుట్టిన టయాలను బట్టి కొన్ని కరెక్ట్గా చేసినట్లయితే బాగానే ఉంటాయి. అది కాదు స్వామీజీ, అసలు ఈ జాతకాలు వ్యక్తిగతంగా ఉంటాయా, ఉండవా? అంటే పార్వతీమాత అంటే మీరు ఇవన్నింటికి అతీతులు కాబట్టి మామూలుగా పార్వతీమాత దానికి శాపం అంట ఉన్నది జాతకాలు అవన్నీ కూడా. అయితే అవ్వచ్చు లేకపోవచ్చు అని అమ్మ శాపం పెట్టిందని అంటారు. కొన్ని అవుతుంటాయి, కొన్ని అవ్వవు. అది అంటే ఈ రకమైనటువంటి జాతకం నీకు ఈ గ్రహం వచ్చింది కాబట్టి ఇలా ఉంటావు, అది అత్యున్నత స్థితికి వెళ్తావు, లేదా నీవు అనారోగ్యం పాలైపోతావు అనేదో చెప్తూ ఉంటారు కదా. ఉన్నవి 27 గ్రహాలు ఉంటాయి, నక్షత్రాలు 27 ఉంటాయి. ఈ వేల కోట్ల మందికి ఇవే గ్రహాలు ఇవే నక్షత్రాలు పనిచేస్తూ ఉంటాయి. నేనేమో ఈ స్థితిలో ఉన్నాను, నాకున్న నక్షత్రాలకి ఇంకో పెద్ద స్థితిలో ఉన్నారు, ప్రధానమంత్రి లిస్టులో ఉంటారు, నాకన్నా ఈ స్థితిలో ఉన్నవాడు రిక్షా దొక్కునే వాళ్ళు ఉంటారు. ఏంటి సింక్రనైజ్ ఎలా అవుతుంది జాతకాలు వ్యక్తిగతంగా ఉంటే అని? అంటే పూర్వ జన్మలను బట్టి కర్మలను బట్టి కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. పూర్వ జన్మలు ఏదన్నా మిస్టేక్ చేస్తే ఇప్పుడు మనకి వ్యాధి రూపంగా వస్తాయి. వాళ్ళు ఏమి మిస్టేక్ చేయలేదనుకోండి, సుఖంగా శాంతిగా హాయిగా ఆనందంగా పెళ్లి కొడుకులాగా హాయిగా ఆనందంగా ఉంటారు. అది కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడు కూడా నువ్వు మంచి పనులే చేసుకో. కురుపుణ్య ముహోరాత్రం, రాత్రి మగడు నువ్వు మంచి పనులు చేసుకొని మాట్లాడే దేవుడిగా దేవతలుగా అయిపోయింది అంటున్నారు. మనకు ఆపదలు ఉంటే ఒక వ్యక్తి వచ్చి సహాయం చేశాడు అనుకోండి, అయ్యా దేవుడు అండి అంటారు. అట్లా మనం దేవుడు అనిపించుకున్నట్లయితే మనం హాయిగా ఆనందంగా ఉంటాం అనమాట. ఈ గ్రామ దేవతలని జాతరలని ఈ గ్రామంలో లేదా ఈ ఊళ్ళో ఇలా జాతరలని చేస్తూ ఉంటారు. ఈ జాతరలు ఇవన్నీ చేసేటప్పుడు మిగిలిన కార్యక్రమాలు చేయకూడదు, అమ్మవారి పూజలు జరుగుతున్నాయి కాబట్టి శుభ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్తూ ఉంటారు. ఏంటి ఇది నిజమేనా, కరెక్టేనా? అసలు అలా దూరంగా ఉండాలి, అది పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, గృహప్రవేశాలు చేసుకోవద్దు, అలాంటి కొన్ని గ్రామ దేవతలకి జాతర చేసేటప్పుడు ఆ ఊళ్ళ సాంప్రదాయాలను బట్టి చెప్తున్నారు. ఇది సాంప్రదాయమైన శాస్త్రం? అసలు ఇది సాంప్రదాయం అన్న చెప్పేవాళ్ళు చెప్తారు, కానీ అక్కడ జరుగుతుంటే మంచి పనులు చేసుకోకూడదని శాస్త్రం ఎక్కడా లేదు. రాత్రి పగళ్ళు మంచి పనులు చేసుకోమని శాస్త్రం చెబుతుంది. కాబట్టి దీని పాటికి ఇదే, దాని పాటికి అదే అనమాట. ఈ రాష్ట్రంలో అనేక దేవాలయాలు ఉన్నాయి, హిందూ దేవాలయాలు. దీని మీద రాష్ట్ర దేవాలయ ధర్మాదాయ శాఖ వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఈ దేవాలయాన్ని స్వామీజీలు ట్రస్టులు పరిపాలించాలంటారా, ఎండోమెంట్స్ వాళ్ళే పరిపాలించాలా? ఎండోమెంట్స్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు లోపాలు ఏమైనా ఉంటున్నాయా? లోపాలు ఉంటాయి. స్వామీజీలు అయితేనే చక్కగా పర్ఫెక్ట్ కమిటీ వాళ్ళు పూర్వకాలంలో ఆ భూములన్నీ కాపాడుతున్నారు. ఇప్పుడు చిన్న మార్పులు వస్తున్నాయి. ఎండోమెంట్ లేకుండా ఉంటే 100% మంచిది అనేది చాలా మంది యొక్క అభిప్రాయం. ఎండోమెంట్స్ లేకపోతే దీన్ని నియంత్రించే శక్తి ఎవరి దగ్గర ఉంటుంది? అప్పుడు కమిటీ వాళ్ళు, ట్రస్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు అనమాట. పూర్వకం అట్లా జరిగింది కాబట్టి ఆ ఆస్తులన్నీ నిలబడినాయి. ఇప్పుడు అన్నీ ఎక్కడెక్కడ కొంచెం కరిగిపోతుంది, అందరికి తెలిసిన విషయమే. ఈ ఎండోమెంట్స్ కన్నా ట్రస్ట్లే కానివ్వండి, స్వామీజీల పీఠాలు ఇలాంటివి పరిపాలించినట్టయితేనే హిందూ ధర్మానికి మంచి. పూర్వకాలం రాజులే కదా, కాబట్టి ఆ విధంగా అదే మంచిది అనేది అభిప్రాయం. అంటే వీళ్ళల్లో మరి వీళ్ళకి ఎన్నెన్నో అందరికి తెలిసిందే కాబట్టి ఎండోమెంట్ లేకుండా మంచిది. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ఎండోమెంట్ లేదు. అలాగే ప్రతి చోట ఎండోమెంట్స్ లేకుండా ఉండటమే మంచిది అనేది చాలా మంది అభిప్రాయం. ప్రసాదాలు అమ్ముతున్నారు, దేవుని చూడటానికి టిక్కెట్లు పెడుతున్నారు. 100 రూపాయల టిక్కెట్ వాడికి మొదటి దారి, 200 టిక్కెట్ల వాడికి రెండో దారి, ఇలా రకరకాల టిక్కెట్ల మీద ప్రసాదాల మీద సంపాదిస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం అని అంటారా? అదే ఇప్పుడు దేవాలయాలు బాగా డెవలప్ అయినప్పుడు అనేక ఖర్చులు ఉంటాయి కాబట్టి కొంతవరకు ఉండాలి, అది అధికంగా ఉండకూడదు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఉండాలి, వ్యాపార సంస్థ కింద ఉండకూడదు. కానీ వ్యాపార సంస్థగా తయారవుతున్నాయి కొన్ని గుళ్ళు అవుతున్నాయి.
అవ్వకుండా ఉంటే మంచిది. ఇప్పటికీ అనేక సంవత్సరాలు బట్టి ఈ విషయం మీద నడుస్తున్నాయి. వాటికి కూడా ఇంకా అలాగే కొన్ని సందర్భాల్లో కంటిన్యూ అవుతోంది. కొంతమంది స్వామీజీలు ప్రత్యేకంగా శివుడు లేడని, కొంతమంది విష్ణువే సుప్రీం అని, కొంతమంది ఇద్దరు ఉన్నారని అంటున్నారు. ఏంటి ఇది, ఎందుకని ఇలా నడుస్తోంది? అంటే మామూలుగా అయితే ఈ అద్వైత విషయాలు బాగా తెలిసినటువంటి వాడు అక్కడ శివుడిగా ఉండేటువంటి వాడు, ఇక్కడ రాముడిగా ఉండేవాడు, కృష్ణుడు ఉండేవాడు ఒక్కటే అనమాట. ది కాస్మిక్ ఎనర్జీ ఈజ్ ఓన్లీ వన్. ఆ మూలమైనటువంటి పరమాత్మ ఒక్కడే. ఆయనే రామ అంటే ఆయనే పలుకుతాడు, శివ అంటే ఆయనే పలుకుతాడు, కృష్ణ అంటే ఆయనే పలుకుతాడు. మరి వేరువేరుగా ఎందుకు పలకాలి అని అంటే లోకో భిన్నరుచి అని ఒక వాక్యం. రకరకాల ప్రజలకు రకరకాల కోరికలు ఉంటాయి. పూర్వజన్మలో ఏ దేవుని గురించి మనం సాధన చేసి ఉంటామో, సేవించి ఉంటామో, ఈ జన్మలో ఆ దేవుడు అంటే మనకి ఇష్టం అనమాట. అయితే దాన్ని మన దేవుడే ఇతర దేవుడి రూపంలో ఉన్నాడనే విశాలమైన భావంతో ఉంటే ఆయన జన్మ ధన్యం. అట్లా లేని వాళ్ళు మరి కొంచెం డౌన్లో ఉండట్టే అని మనం తెలుసుకోవాలి. దీని మూలంగానే హిందూ మతానికి దెబ్బ పడుతోందని ఇతర మతాలు పైకి వస్తున్నాయి. ఈ రకమైనటువంటి గొడవలు రాకపోవడంగానైనా ఇవాళ దేశంలో హిందూ మతం ప్రత్యేకంగా అనేక అవరోధాలు ఎదుర్కొంటోందని ఇతర మతస్థులు ముందుకు వస్తున్నారని అంటున్నారు. అందుకనే మన స్వామీజీలు మనం జాగ్రత్తగా ఉంటే మన మతం బాగా అభివృద్ధి చెందుతుంది అనేది అభిప్రాయం. భేద దృష్టి మంచిది కాదనేది. ఇది కూడా అందరితో సమానంగానే భేద దర్శనం, అందరూ ఒకటే, శక్తి ఒకటే. ఇక్కడ శివుడు ఒకడు, విష్ణువు ఒకడు అనేది ఏం కాదు. ఇక్కడ వ్యవహారంలో ఉంటది కానీ వేదాంత విచారణ చేసినప్పుడు ఒక్కటే అనమాట. ఇక భేదం అనేది లేనే లేదా. శివుడు విష్ణువు ఒకటే. తేడా ఏమి ఉండకూడదు. భేదం లేనే లేదనమాట. తెలుసుకుంటే తెలియని వాళ్ళకి వేరు వేరు అనుకుంటారు అనమాట. సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్జ్ఞాన విద్ధి సాత్వికం. భగవంతుడు చెప్తున్నాడు గీతలో 18 అధ్యాయాలు 20 శ్లోకంలో చెప్తున్నాడు, నేను అందరికీ లోపల ఉన్నాను కాబట్టి ఏకంగానే అందరికీ లోపల నేను ఏకంగానే ఉన్నాను, నాశరహితంగా ఉన్నాను, పూర్ణంగా ఉన్నాను. ఈ తత్వాన్ని తెలుసుకుంటే ఈ జ్ఞానం నాకు సమ్మతమైనటువంటిది, దీనివల్ల లోకానికి మహోపకారం జరుగుతుంది, ఇది నాకు ఇష్టమైన జ్ఞానం అని భగవంతుడు చెప్తున్నాడు. దాన్ని మనం సంపాదించుకోవాలి. స్వాములైనా, భక్తులైనా, యోగులైనా, జ్ఞానులైనా దాన్ని సంపాదించుకుంటే ప్రపంచమే స్వర్గం అయిపోతుంది. భగవద్గీత పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో కూడా ప్రచారం కావాలంటే ఏం చేయాలి ప్రభుత్వం? ప్రభుత్వం కూడా కొన్ని రూల్స్ పెడితే పాఠశాలల్లో, కాలేజీల్లో ఈ భగవద్గీత ఉండాలి అని మనకి పెట్టినట్లయితే పిల్లలందరూ కూడా చక్కగా నేర్చుకొని హాయిగా గొప్పవాళ్ళు అయిపోతారు అనమాట. చిన్ననాటి నుంచి ఈ వేదాంత విషయాలు తెలవాలన్నమాట. అప్పుడు అందరూ గొప్పవాళ్ళు అయిపోతారు. వాళ్ళు బైబిల్ పెట్టారు కదా, ఖురాన్ పెట్టారు. మనకు కూడా మన ప్రభుత్వం గీతను పెట్టినట్లయితే బ్రహ్మాండమైనటువంటి హై లెవెల్కి వెళ్ళిపోతాం మన వాళ్ళు. భగవద్గీత న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పించాడు, భగవద్గీత తీసుకొచ్చి ప్రమాణం చేయిస్తారు, నేను అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనని. అంత పవిత్రమైన గ్రంథంతో భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం ఎందుకు చేయిస్తున్నారు? నిజం పలుకుతాడు అనేది ఆశ. అది వాళ్ళ ఇష్టం. అది మరి అబద్ధం చెప్తే వాళ్ళు దాని ఫలితం అనుభవిస్తారు, అంతే కదా. అంటే భగవద్గీత అనేది నమ్మకంతో సంబంధం లేకుండా ప్రాక్టికల్ గా ఉన్నది భగవద్గీత. నిత్యం ఏం జరుగుతోంది, ఏం జరగబోయేదని పవిత్రమైన గ్రంథం భగవద్గీత. దాని మీద ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు, ఇలా చెప్తారు అనేది. అది కరెక్ట్ సాంప్రదాయమేనా? అంటే ఒక ఉపాయంగా, అదొక ఉపాయంగా ఒక స్టెప్ గా తీసుకున్నారు అనమాట. వాళ్ళు కొంచెం భయంతో నిజమన్నా చెప్తారు అని ఆశతో తీసుకున్నారు అనమాట. సనాతన ధర్మం, ఈ సనాతన ధర్మం మీద అనేక మంది అనేక రకాలుగా వ్యాఖ్యానం చేస్తున్నారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మంలో ఎక్కడి వరకు ఆగిపోయిందా? సనాతన ధర్మం ఉందా? అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? అంటే భగవంతుడిని సనాతనుడు అంటారు. అంటే అనాదిగా వస్తున్నాడు అనమాట. ఆ ఆది అంటే ఇక మొదలు ఉండదు. ఇక అంటే పరబ్రహ్మాన్నే సనాతనుడు అంటారు. పరబ్రహ్మమును అంటే దాని నిరాకారంగా ఉంటది, దానికి మొదలు ఉండదు, అంతం ఉండదు, అనాది అనంతం అంటారు. అది అందరి యొక్క స్వరూపం అని తెలుసుకొని అందరూ కూడా ఏకత్వ భావంలోకి వచ్చేస్తే మానవులందరూ కూడా అందరూ ఐకమత్యంగా ఉంటారు అనమాట. అందుకని అది ధర్మం అంటే అది నశించేది కాదు, ఎప్పుడే ఉంటది అనమాట. అది అందరి యొక్క స్వరూపం అనమాట. నయనం ఛందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక చైనం క్లేదయంత్యాపో నశోష్యతి మారుత అని భగవంతుడు ఆ సనాతన అనే పదానికి వ్యాఖ్యానం చేస్తున్నాడు. అది సూక్ష్మంగా ఉంటది కాబట్టి కత్తులు, కఠాలు, అస్త్రాలు, శస్త్రాలు దాన్ని ఏమీ చేయలేవు. అగ్ని కాల్చలేదు, జలము తడపలేదు, గాలి ఎండింప చేయలేదు. అట్టిది పరబ్రహ్మం.
అది అందరి యొక్క స్వరూపం అనేది తెలుసుకొని హై లెవెల్కి వెళ్ళిపోయి మీ జీవితాలను ధన్యం చేసుకోండి అని భగవంతుడు చెప్తున్నాడు. అంతేగాని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సాంప్రదాయాలకు సంబంధించింది కాదు సనాతన ధర్మం అంటే. కాదు ప్రత్యేకం, అది ఒక స్థితి. ఆ స్థితిని సంపాదించుకుంటే అందరూ హాయిగా ఆనందంగా ఉంటారు. సనాతన ధర్మం ఇప్పుడు చాలామంది ఏంటంటే మీకు ఎక్కడ సనాతన ధర్మం ఉంది, ఒకప్పుడు భర్త పోతే భార్య కూడా వెనకాల అగ్నిహోత్రంలోకి వెళ్ళిపోయేది, అవి పోలేదా, అవన్నీ తగ్గాయి కదా, ఇప్పుడు కొత్తగా సనాతన ధర్మం ఎప్పుడో మట్టి కట్టుకుపోయింది, కొత్తగా సనాతన ధర్మం ఏంటనే వాదన, నాస్తిక వాదం ఉంది ఇవాళ. దాని మీద నేను అడిగింది సనాతన ధర్మం అంటే మీరు చెప్పినట్టు అసలు అది కాదు అంటే ఇప్పుడు దేశకాల పరిస్థితిని బట్టి మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇక మామూలుగా భర్త దహనం అయిపోవటం అనేది ఇప్పుడు లేవు, మార్పులు వచ్చినాయి. మహాత్ములు మార్పులు చేశారు కాబట్టి ఈ కాలం తగినట్టుగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు వ్యాసాశ్రమంలో నిత్యం ఏ రకమైనటువంటి పూజలు ఉంటాయండి? జనరల్గా మామూలుగా 4 గంటలకు మొదటి గంట కొడతారు తెల్లవారుజామున, 5 గంటలకు 2వ గంట కొడితే అక్కడ ఉండే వాళ్ళు వచ్చి కాసేపు ధ్యానం చేసుకొని కాసేపు భగవద్గీత అవి స్తోత్రాలు అవి చదువుకుంటారు. మేము ఉన్నప్పుడు ఉపన్యాసం చెబుతాము, మేము లేనప్పుడు మన వాళ్ళు ఎవరైనా గ్రంథాలు చదివి చెప్పుకుంటూ ఉంటారు. ఆ విధంగా మనకు ముఖ్యమైనటువంటి పండుగలన్నీ కూడా కృష్ణాష్టమి, శ్రీరామనవమి, గీతా జయంతులు, ఇలాంటివన్నీ కూడా దసరా ఉత్సవాలు, ఇవన్నీ గణేష్ ఉత్సవాలు అన్నీ కూడా మనం జరుపుకుంటాం అన్నమాట. నిత్యం అన్నదానం కూడా అక్కడ భక్తులందరికీ అన్నదానం ఉంటుంది, ఎవరు ఇచ్చినా భోజనం ఉంటుంది. ఈ విద్యార్థులకి 400 మంది ఆశ్రమంలోనే ఉంటారు, అక్కడే ఉంటారు. మిగతా భక్తులకు కూడా రూముల్లో ఉంటారండి? అక్కడ భక్తులు రూముల్లో ఉంటారు, వాళ్ళు అక్కడే ఉండి అక్కడే ఉండి ఈ జపాలు ధ్యానాలు చేసుకుంటూ ఉపన్యాసాలు అయ్యి ఉంటూ చిన్న చిన్న సేవలు చేసుకుంటూ ఉంటారు. అమ్మ అంటే ఆదిశక్తి అని, అమ్మ అంటే అమృతం అని, అమ్మ లేనిదే జీవితం లేదని, అమ్మ అంటేనే అసలు మంచి హృదయం గలటువంటి తల్లి అని, ఆవిడకు ఉన్నటువంటి ప్రశాంతత ఎవరికి ఉండదని, ఆవిడ వల్లనే ఈ సృష్టి అంతా నడుస్తోందని, అంతటి అమృతమూర్తి అయినటువంటి అమ్మ గురించి చెప్తున్నటువంటి ఈ దేశంలో నిషేధించబడపోయినా కొనసాగుతున్నా సరే, ఇవాళ ఏ అయ్యవారికి బలులు ఇవ్వరు, కానీ ప్రతి అమ్మవారి గుడిలోనూ గ్రామ దేవతల దగ్గర బళ్ళు కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. మేకల్ని, కోళ్ళని, కుక్కల్ని, రకరకాల జంతువులను బలిస్తున్నారు. అంతటి పవిత్రమూర్తి అయిన అమ్మవారికి ఎందుకు బలిస్తున్నారు అసలు అయ్యవారిని వదిలిపెట్టి? అంటే అజ్ఞానం వల్లే, కానీ అమ్మ నాకు బలియమని చెప్పదు అనమాట. అమ్మ నాకు బలియమని చెప్పదు. కానీ సాంప్రదాయంలో కూడా అది ఎప్పుడు శివుడి దగ్గర బలి ఇచ్చాము, వెంకటేశ్వర స్వామి దగ్గర బలి ఇచ్చాము, లేకపోతే రాముల వారి దగ్గర ఇచ్చాము అనరు. బలనా గ్రామ దేవత, బలనా దేవత, బలనా ఊరు దేవతకి బలిస్తున్నాము, మా బాధలు పోయాయని చెప్పి చాలా ప్రాంతాల్లో ఇవాళకి దేశంలో కొనసాగుతూనే ఉంది. అది అలా వస్తుంది, కానీ అది కరెక్ట్ అయింది కాదు. దేవత బలియమని ఎవరిని అడగదు అనమాట, ఏం తక్కువ అని అడుగుతుంది. కాబట్టి అందరూ బిడ్డలమే కదా అమ్మకి, కాబట్టి బిడ్డను చంపడం తల్లికి ఇష్టం కాదు కదా. హై లెవెల్లో ఈ హింస అనేది మంచిది కాదు. అయితే ఆ అమ్మకి బెల్ల పొంగలి, ఉప్పు పొంగలి అంటారు, టెంకాయలు కొడతాం, తర్వాత బలులు ఇవ్వటం అంటే గుమ్మడికాయలు బలి ఇవ్వటం, టెంకాయలు, నిమ్మకాయలు ఇట్లాంటివి చేసుకుంటే తప్పేమీ లేదు. అయితే అది నిజమే. అయితే మన వ్యాసాశ్రమం స్థాపన జరగక ముందు వ్యాసాశ్రమ గేటు దగ్గర బళ్ళు ఇచ్చేవారు, సోమవారం వెళ్ళి మానిపించేశారు. ఎవరికేం అపకారం లేదు. వాళ్ళు ఇప్పుడు చక్కగా టెంకాయలు, గుమ్మడికాయలు బళ్ళు ఇచ్చుకుంటూ ఆ కార్యక్రమం జరుపుకుంటున్నారు. అదేం తప్పేం కాదు, న్యాయం అయితే అది తప్పు అనమాట. బళ్ళు నిషేధించబడ్డాయి బలులు, కానీ అది మా చట్టరీత్యా నిషేధించబడ్డాయి, కానీ మనిషి మానసికంగా ఇంకా బలు ఇచ్చే కార్యక్రమంలోనే ఉన్నాడు ఇవాళ. ప్రతి జీవి వాళ్ళ పరిస్థితులు, కుటుంబాలు. స్వామీజీ నవ్వుతూ అంటారు ఒక స్వామి, తినమరికి తాగమరికి వాళ్ళు చేస్తున్నారు, ఇది దోషము అని అంటున్నారు. అంతే అది మామూలుగా, అంతేగాని ఇదేమి ఆవిడ బలిస్తే కానీ వరాలు ఇవ్వకపోవడం లేదు. కొన్ని చోట్ల ఈ పూనకాలు వచ్చాయని చెప్తారు, అది నిజమేనండి? అసలు ఆ పూనకాలు అనేవి ఉంటాయి అసలు ఎక్కడైనాను? అమ్మవారు ఒంటి మీదకి వచ్చింది, లేకపోతే వారెవరు ఒంటి మీదకి వచ్చారు, ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటారు. కొంతమందికి అది ఏదో కొంత ప్లే ఉంటుంది, కానీ కొంతమందికి ఎక్కడన్నా కొంతమందికి ఉండొచ్చు. అంటే అసలు ఆ శక్తి ఒంటి మీదకి వస్తుందంటారా? ఆ పూనకం ఉందంటారా? పూనకం అనేది ముఖ్యమైనటువంటి మంచి వాళ్ళకి వచ్చేది అది కరెక్ట్ అనమాట. ఎందుకు అని అంటే మా భక్తురాలకే జరిగినటువంటి ఒక సంఘటన అనమాట. ఆమెకు ఒక దేవత ఆవేశమయ్యేదంట. ఆవేశమైనప్పుడు ఎవరన్నా ఏదన్నా ప్రశ్నలు అయితే చక్కగా చెప్పేదంట. చెప్తే ఆమె వచ్చి మన దగ్గర ఉపదేశం తీసుకుంది. ఉపదేశం తీసుకున్న తర్వాత ఆ దేవి రావటం ఆగిపోయింది, ఒంటి మీదకి రావటం. అప్పుడు ఆమె బాగా ప్రార్థన చేసిందంట, ఏమమ్మా మరి నేను అన్న పొరపాటు చేశానా, ఇప్పుడు నా ఒంటి మీద రావట్లేదని. అంటే నువ్వు వెళ్ళి ఒక గురువు గారి దగ్గర ఉపదేశం పొందావు, ఆ మంత్రం, ఆ గురువు అనేది మంచిది,
కాబట్టి ఇక నేను నీకు రావాల్సిన పని లేదు, నువ్వు పై స్థితికి వెళ్ళిపోతున్నావు అని అమ్మ దీవించిందంట ఆ దేవత. కాబట్టి కొంతమందికి ఉంటాయి, కొంతమందికి యాక్షన్ కూడా ఉంటుంది. ఆ జ్ఞానం ఉన్న వాళ్ళకి ఉంటుంది, ఆ జ్ఞానం ఉన్న వాళ్ళకే ఉంటుంది. మరు జన్మ ఉంటుందా ఉండదా? గ్యారెంటీగా ఉంటుందని కఠోపనిషత్తులు యమధర్మరాజు చెప్తున్నాడు అనమాట. కాబట్టి యథాకర్మ యథాశ్రుతం, మనం చేసుకున్నటువంటి మనకుండే జ్ఞానాన్ని బట్టి మనకుండే కర్మలను బట్టి జన్మలు ఉంటాయి అని. అయితే ఎవరికి జన్మ ఉండదు అని అంటే, నేను సాక్షాత్తుగా పరబ్రహ్మమును, ఈ శరీరం కాదు, జీవుడు కాదు, ప్రాణం కాదు, మనస్సు కాదు, ఇదేది నేను కాదు, లోపల ఉండే కాస్మిక్ ఎనర్జీ నేనని దృఢంగా తెలుసుకున్న వాడికి జన్మ ఉండదు అనేది మన ఉపనిషత్తులకు సిద్ధాంత సారం అనమాట. ఇది లేనప్పుడు మరో జన్మ ఉంటుంది, మామూలు వాళ్ళకి ఉంటుంది, ఈ జ్ఞానం లేని వాళ్ళకి ఉంటుంది అది భగవంతుడు చెప్తున్నాడు. ఈ ఆత్మకు చావు లేదని, ఆత్మ అలాగే ఉంటుందని, శరీరమే మారుతూ ఉంటుందని అంటారు కదా. ఈ ఆత్మ మళ్ళీ అదే శరీరంలోకి వెళ్తుందా? మళ్ళీను ఆత్మగానే ఉంటుంది, ఈ శరీరాలు మారుతుంటాయి. ఇప్పుడు మనం ధరించిన వస్త్రాలు మారినా మన శరీరం మారినట్లుగా మామూలు వాళ్ళకి శరీరాలు మారినా ఆత్మ మారకుండా ఉంటుంది అనమాట. ఈ జ్ఞానికి మాత్రం నీకు జన్మ అంటూ ఉండదు. జ్ఞానం అంటే పరబ్రహ్మం నేనని దృఢంగా తెలుసుకున్నవాడి. అదే అనమాట. ఇవాళ యువత నేర్చుకోవాల్సినవి చాలామంది ఏంటంటే, ఏదో 60 ఏళ్ళు దాటిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత భగవద్గీత చదువుతాము, రామాయణం చదువుతాం, భారతం చదువుతాము అంటారు. అప్పుడు చదివి ఏం చేయగలుగుతారు వాళ్ళు? అది ఆలోచన తప్పు. ఎందుకంటే రిటైర్ అయ్యే వరకు ఆయన బతుకుతాడని గ్యారెంటీ ఏముంది? అనిత్యాన్ని శరీరాన్ని, ఏ క్షణంలో మనం ఎగిరిపోతామో తెలియదు. విభో నైవ శాశ్వత, భోగభాగ్యాలు స్థిరంగా ఉంటామని గ్యారెంటీ లేదు. నిత్యం సన్నిహితో మృత్యు, క్షణ క్షణం మృత్యుకు మనం దగ్గర అయిపోతున్నాం. కర్తవ్య ధర్మ సంగ్రహ. కాబట్టి నువ్వు చిన్ననాటి నుంచే భక్తుడిగా మారిపోతే నువ్వు అప్పుడు రిటైర్ అయిన తర్వాత బ్రహ్మాండంగా షైన్ అయిపోతావు. ఇంకా అది బాగా చేసుకోవచ్చు. అది అనమాట. అందుకని చిన్ననాటి నుండి ఉండాలి అనేది మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చిన్ననాటి నుంచి మనం తెలుసుకుంటే, ఆ మార్గంలో మనం పయనిస్తుంటే రేపు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత బిడ్డలకు అప్పచెప్పేసి వాళ్ళు చక్కగా సాధన చేసుకుంటే హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోతారనమాట. అది కరెక్ట్ అనమాట. ఇప్పుడు వాయిదాలు వేసి అప్పుడు అనేది కరెక్ట్ కాదనమాట. అప్పుడు ఏంటంటే ఈ సంస్కారాలు అడ్డుపడుతుంటాయి. అందుకని ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే అప్పుడు అవలేలుగా గొప్పవాళ్ళు అయిపోతారు. ఇప్పుడు యువత దగ్గరకు వచ్చి అలవాటు చేసుకుంటే వారికి సాంసారిక జీవితం మీద ఆలోచనలు పోయి ఈ ఆధ్యాత్మిక జీవితం మీదే కనుక కొనసాగితే వారి జీవితంలో ఏ రకంగా సృష్టి నిలబడుతుంది? ఇంకా అందరూ ఆ విధంగా మార్పు చేసుకోలేరు అనమాట. మనుష్యాణం సహస్రేష్ కశ్చిన్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. వేలాది మంది మనుషులు, లక్షలాది మంది మనుషులు ఏ ఒక్కరో నా వైపుకి వస్తారు. మామూలుగా వచ్చేవాళ్ళు ఉంటారు, కానీ హై లెవెల్కి వెళ్ళేవాళ్ళు ఆకాశంలో సూర్యుడిలాగా శ్రీ చంద్ర భగవానులా ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. కాబట్టి మీకేం కొరత ఏమీ లేదు అని పెద్దలు చెబుతుంటారు అన్నమాట. భగవంతుడే చెప్పాడు. చివరిగా యువతకి, నేటి సమాజానికి ఏ రకమైన ధర్మం వాళ్ళు పాటించగలిగిన ధర్మం పాటించినట్టే ఇదే ఆ కుటుంబాలు సుభిక్షంగా సంతోషంగా ఉంటాయో మీరు 2 ముక్కల్లో భగవంతుడు చెప్పింది ఏంటంటే, సత్యం వద, నువ్వు సత్యాన్నే పలుకు, ధర్మం చెర, ధర్మాన్ని ఆచరించు, యాని అనవద్యాని కర్మాని తాని సేవితవ్యాని, మంచి పనులే నువ్వు చేసుకో, చెడ్డ పనులు చేయొద్దు అని ఈ విధంగా మనం ధర్మంగా సత్యంగా మంచి పనులే చేసుకుంటా ఉంటే యువకులందరూ కూడా దేవుళ్ళు దేవతలు అయిపోతారు అన్నమాట. ప్రహ్లాదుడు దేవుడైపోయినాడు, మార్కండేయుడు దేవుడైపోయినాడు, ధ్రువుడు దేవుడైపోయినాడు. ఆ విధంగా మన వాళ్ళు కూడా ఉంటే గొప్పవాళ్ళు అయిపోతారు, సందేహం లేదు. క్షేత్ర సందర్శన కరెక్టా, ఇంట్లోనే దీపారాధన పూజన అనేది కరెక్టా? అంటే కొంతకాలంగా అప్పుడప్పుడు క్షేత్రాలు దర్శనం చేసుకుంటే అక్కడ ఉండేటువంటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఎవరైనా మహాత్ముంటే వాళ్ళ ఆశీస్సులు లభిస్తాయి. తర్వాత ఇక మళ్ళీ తిరిగేది ఎక్కువగా పెట్టుకోకుండా ఇంటినే దేవాలయంగా చేసుకొని చక్కగా ఇంట్లోనే సాధనలు చేసుకోవచ్చు. చక్కని విషయాలు తెలియజేశారు. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో 2026 ఫిబ్రవరి నెలలో వ్యాసాశ్రమం 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఏమేం కార్యక్రమాలు ఆశ్రమంలో చేస్తారు, ఎప్పటి నుంచి ఎప్పటికి చేస్తున్నారు, ఏమేం చేస్తుంటారు, అసలు అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ముఖ్యంగా 7 రోజులు అనేక మంది సాధు మహాత్ములు అనేక ప్రాంతాల నుంచి పిలిపించి వారి దివ్యమైనటువంటి సందేశాలను భక్తులకు అందించడం ఒకటి, సాంస్కృతిక కార్యక్రమాలు జరపడం ఒకటి, వచ్చిన వాళ్ళకి చక్కగా వసతి భోజనాలు ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా
మన హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి జరుగుతాయి అన్నమాట. అక్కడ భగవద్గీత పారాయణం ఉంటుంది, ఇవన్నీ యజ్ఞాలు యాగాదులు అంటాం కదా, అవన్నీ చేస్తారు అనమాట. అంటే ప్రతిరోజు కూడా హోమాలు ఇవన్నీ యజ్ఞాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. 24 హోమగుండాలతో 24 బ్రాహ్మణోత్తములతో చక్కగా కార్యక్రమం జరపాలనేది మా భక్తుల యొక్క మా యొక్క నిర్ణయం. ఈ 7 రోజుల నిర్ణయం ఏంటండి? 7 రోజులకి ఏంటి ఏమన్నా ఉందా? రెలవెన్స్ ఉందా అసలు? ఉంది. సద్గురు బ్రహ్మర్షి మన మలయాళ స్వాముల వారు 7 కొండల వాని దివ్య సన్నిధిలో తపస్సు చేశారు. భారతదేశాన్ని పాదయాత్ర చేసి తిరుమల వచ్చినప్పుడు వారికి మనసు ఆహ్లాదంగా ఉండి ఇక్కడ నేను తపస్సు చేయాలని గోగర్భ అనే క్షేత్రంలో 12 సంవత్సరాల 6 నెలల 13 రోజులు తపస్సు చేసి దైవానుభూతిని పొంది వెంకట స్వామి దివ్యానుగ్రహం చేత కిందకు వచ్చి వ్యాసాశ్రమాన్ని స్థాపించి లోకోద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు. వెంకట స్వామికి 7 కొండలు కాబట్టి 7 రోజులు మనం చేసుకుందాం ఆనందంగా అని మన భక్తులు మన కార్యకర్తలు ముందుకు వచ్చారు. ఎంతమంది వస్తారు మీ ఊహ? రోజుకు 10,000 మందికి పైన, 15,000 కావచ్చు, 20,000 కావచ్చు, ఎంతమంది వచ్చినా కూడా మేము భోజనం ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాం అన్నమాట. కౌంటర్లు పెట్టేసి ఎవరికి ఇబ్బంది లేకుండా 18 ఎకరాలు చక్కగా దాంట్లో ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేస్తున్నాం. 18 ఎకరాలు పెండాల్స్ అన్ని వేస్తారు, దాంట్లో అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకి భక్తులకి ఇబ్బంది లేకుండా చేయాలనేది మా దృఢ సంకల్పం. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయిపోతున్నాయి, చేస్తున్నాం. ఇప్పటి నుంచి మొదలు పెట్టేశాము. ఒకటి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఈ ప్రచారం ఈ 100 సంవత్సరాల వ్యాసాశ్రమం ప్రచారం కోసమే రాష్ట్రం అంతా కూడా పర్యటన చేస్తున్నారు. అవును. ఇప్పుడు ఎంత దూరం, ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళారండి? ఇంకెంత వెళ్తున్నారు ఇప్పుడు? ప్రస్తుతం ఇప్పుడు ఒక కార్యక్రమం విజయవాడలో జరిగింది, ఒక కార్యక్రమం గుడివాడలో జరిగింది, ఈరోజు ఇక్కడ జరిగింది, 16వ తేదీన గుంటూరులో జరుగుతుంది. ఇంకా అక్కడక్కడ కర్ణాటక కానీ ఇంకా అక్కడక్కడ కొన్ని ప్రదేశాల్లో ఈ విశేష కార్యక్రమాలు జరుపుతాం అనేది భక్తులకి మామూలుగా మెసేజ్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ విధంగా ప్రచారం జరుగుతుంది. 31 మనకి కోటి దీపోత్సవాలు జరుగుతాయి కదా, ప్రతి సంవత్సరం ఒక్కరోజు దానికి వాళ్ళు ఆహ్వానిస్తుంటారు. వెళ్ళి ఆ దీపోత్సవంలో పాల్గొంటూ ఉంటాం అన్నమాట. చాలా చక్కటి విషయాల్ని, ఆధ్యాత్మికమైనటువంటి పరమైన విషయాల్ని, నేటి యువతకి ఏమేమి ఉండాలి, ధర్మం ఎలా ఉండాలి, ధర్మం కాపాడడానికి ఏం చేయాలి, ఈ సమాజంలో ఏ రకంగా మనిషి జీవించాలి, ఈ విద్య వైద్యం మన వ్యాసాశ్రమం వాళ్ళు ఏం చేస్తారు, అనేక విషయాలపైన స్వామీజీ ఎంతో వివరంగా సవివరంగా మన జీకే డిజిటల్ న్యూస్కి తెలియజేశారు. మరొకసారి తెలియజేసినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా వెంకటరమణ గారు చక్కని ప్రశ్నలు అడిగారు. వారిది కూడా ఒక నాలెడ్జ్ ఓషన్ అనమాట. ఆ ప్రశ్నలు అడగటంలోనే వారి యొక్క మంచితనం, ఆత్మీయత అన్నీ తెలుస్తున్నాయి. వారిని భారతదేశానికి ఒక రత్నం లాంటి వారని చక్కగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. జై గురుదేవ.